లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2 సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనము. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని చెప్పెను. ఎంత గొప్ప ధన్యత అండి! మెఫీబోషెతు రాజు అయిన దావీదు బల్ల యొద్ద సదాకాలము భోజనానికి ఏర్పరచబడ్డాడు. దావీదు తనకు ఉపకారం చేసిన వారిని మర్చిపోలేదండి. సౌలు నాకు ఇంత అపకారం చేశాడే, ఏ రీతిగా తన కుటుంబస్తులకి నేను న్యాయం చేయగలను అనుకోలేదు. ఉపకారాన్ని మర్చిపోలేదు. యోనాతాను నిమిత్తము కుమారుడైన మెఫీబోషెతును తను ఏర్పరచుకొని తన కుటుంబ రాజరికము బల్ల యొద్ద తనను కూడా నిర్ణయించుకున్నాడు. తన భూమి అంతటిని తనకు అప్పగించాడు. ఆ రీతిగా నువ్వు నేను కూడా కలవరపడి బాధపడి ఎవరు గుర్తించట్లేదు, ఏది నాకు జరగట్లేదు అని అనుకోవద్దు. ఏ ప్రార్థన ఎక్స్పైర్ అయిపోదు. తగిన కాలములా నువ్వు ప్రార్థన యొక్క ఫలమును నువ్వు చూడగలవు. కాబట్టి ఇటు దేవుడు మనకు తోడుగున్నాడు, సహాయపడతాడు. కలవరపడవద్దు. మేలు చేయుట మానవద్దు, ప్రభు పరిచర్య చేయుట విసుకవద్దు.